7వ అధ్యాయము 10వ వచనము చదువుదాం. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను నీయనెరిగి ఉండక పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువానికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను మొట్టమొదటిగా నా తండ్రి యొక్క సాక్ష్యంలో నేను చెప్పాను, తండ్రి దగ్గర ఒకటి చేదైన అనుభవాలు ఉంటాయి, చేదైన అనుభవాలు ఉంటాయి, తీపి అనుభవాలు కూడా ఉంటాయి. ఈ లోకంలో మానవులైనటువంటి మనము మంచి అనుభవాలు ఉంటాయి, చేదు అనుభవాలు ఉంటాయి. తర్వాత కయ్యోనికి కలిగినటువంటి కీడు అనుభవము ఒకటి కలిగి ఉంది. మొన్న రాత్రికాల సమయంలో ఆల్నైట్ ప్రేయర్లో మనము జ్ఞాపకం చేసుకున్నాము. కయ్యోను ఎలాంటి వాడంటే ఓర్చుకోలేనటువంటి తత్వము కలిగిన వాడు, ఓర్చుకోలేనటువంటి తత్వము కలిగిన వాడు. ఆయన తత్వము ఎలాంటిదంటే ఎదుటి వ్యక్తిని చూచి ఓర్చుకోలేనటువంటి తత్వము. కానీ ఆ తత్వమును కలిగినటువంటి కయ్యోను ఏం చేశాడంటే హేబేలును హతము చేశాడు. హతము చేసినప్పుడు హేబేలు యొక్క రక్తము ఎవరికి మొరపెట్టిందంటే యెహోవాకు మొరపెట్టింది. ఆ యెహోవా ఎవరో అని మనము పరిశీలన చేస్తే ఈవేళ మనతో మాట్లాడుతున్నటువంటి దేవాతి దేవుడు, పరిశుద్ధ బైబిల్ గ్రంథమై ఉన్నటువంటి దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు, ఆది అందే ఉన్నటువంటి దేవాతి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హేబేలు మొరనే కాదు, నీ మొరను నా మొరను కూడా ఆలకించగలిగినటువంటి దేవాతు దేవుణ్ణని మరొకసారి రుజువుపరుచుకుంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు తండ్రులు చెడ్డ తండ్రులై ఉండి, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తే స్వయముగా మాట్లాడుతూ ఉన్నాడు. తండ్రులారా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి తండ్రులారా, మీ పిల్లల గురించి ఇదిగో మీరు చెడ్డవారై ఉండి, చెడ్డ తండ్రులై ఉండి, చెడిపోయిన తండ్రులై ఉండి, ఇదిగో మురుకు బోధు వంటి ఇదిగో డ్రైనేజీ పోలినటువంటి తండ్రులుగా మీరు నివసిస్తూ ఉన్నారు. అటువంటి తండ్రులయ్యండి మీ కడుపుకు పుట్టినటువంటి బిడ్డలకి మీరు ఏం చేకూర్చాలనుకుంటూ ఉన్నారు? మంచి ఈవులను ఇవ్వాలని మీరు కోరుకుంటూ ఉన్నారు. ఎందుకు కోరుకుంటూ ఉన్నారు అట్లాగా? అది మంచి పద్ధతి కాదు కదా. మీరు చెడిపోయినటువంటి తండ్రులై ఉన్నారు. మీ బిడ్డలకి మంచి ఈవులను మీరు ఇవ్వాలని ఎందుకు కోరుకుంటూ ఉన్నారు అంటే, చెడిపోయిన తత్వము కలిగిన వారని మీరు ఎరుగుతూ ఉన్నారు. అయినను ఆ చెడ్డతనము నుంచి మంచితనంలోనికి మీరు మార్చుకోలేకపోతూ ఉన్నారు. ఎందుకో తెలుసా? నా కుమారుడికి నేను అది చేకూర్చాలి, నా కుమార్తెకి ఇది నేను చేకూర్చాలి. ఇదిగో చెడ్డవారైనటువంటి తల్లిదండ్రులారా, మీ బిడ్డల గురించి మీరు చింతించకూడదు, అది అసలు మంచి పద్ధతే కాదని దేవుడు చెప్పేస్తా ఉన్నాడు. ఇక్కడ అంటూ ఉన్నాడు మరొక మాట, మంచి అనుభవం నేర్పిస్తూ ఉన్నాడు. నీ తండ్రి నీకు చెడ్డ ఈవులు చెడ్డవాడై ఉండి మంచి ఈవులను నీకు ఇవ్వాలనుకుంటూ ఉన్నాడు. నా సహోదరి సహోదరులారా, ఇప్పుడు నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు, పరమ తండ్రి అయినటువంటి దేవుడు, వాక్యమైనటువంటి దేవుడు, పరిశుద్ధమైనటువంటి దేవుడు ఏమని చెప్తూ ఉన్నాడంటే, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువాని కంటే అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చుచున్నాడు. అయితే ఇక్కడ అబ్బాయి తండ్రులు ఉన్నటువంటి పిల్లలారా, మీ తండ్రుల మనసులు చెడిపోయాయి, మీ తండ్రులకున్న మనసు చెడిపోయింది, మంచిది కాదు. చెడ్డవారైపోయి మీకు మంచి ఈవులను ఇవ్వాలనుకుంటూ ఉన్నారు. పిల్లలు, మీరు నా తట్టు తిరగండి,
పరలోకమందు ఉన్నటువంటి మీ తండ్రిని సృష్టించిన సృష్టికర్త దేవుడైనటువంటి యెహోవా దేవుడు నేను కలిగి ఉన్నాను, నా తట్టు తిరగండి. ఇప్పుడు పరలోకమందున్నాడు ఆ తండ్రి అంట మీరు ఏమడుగుచున్నారో అంటే బిడ్డలట తండ్రుల గురించి చింతిస్తూ ఉన్నారంట. బిడ్డలు ఏమైపోతారు? తండ్రుల గురించి చింతపడుతూ ఉన్నారు. చింతపడుతున్నటువంటి సమయంలో యేసయ్య వచ్చి వారి హృదయాలని చూచాడు. చూడబట్టే కదా దేవుడు బిడ్డల గురించి ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో తండ్రులు చెడిపోయి మీకు మంచి ఈవులని ఇవ్వాలనుకుంటూ ఉన్నారు, కానీ అది మంచిది కాదు. ఇదిగో పరలోకమందున్నటువంటి దేవుడు మీకు మంచి ఈవులని, అంతకంటే ఆశీర్వాదకరమైనటువంటి ఈవులను మీకు ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాడు. ఈ రోజున ఇదిగో సరైనటువంటి తత్వంలో పెంచుకోలేనటువంటి తండ్రి ఎవరైతే ఉన్నారో, ఇదిగో యెహోవా దేవుడు నీకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఏమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు? నీ కుమారుడికి నీవు మంచి ఈవులని ఇవ్వాలనుకుంటూ ఉన్నావు, కానీ నీ కుమారుడు ఆ వాటిని అంగీకరించాలని అనుకోవటం లేదు. కానీ పరలోకమందున్నటువంటి తండ్రి యొక్క నీతిని, రాజ్యాన్ని నువ్వు గ్రహించి యథార్థముగా నీవు నీ కుమారుడికి ఈవులను చేకూరిస్తే అవి ఏంటంట అంగీకరించడానికి ఇష్టపడుతూ ఉన్నాడని. ఏ తండ్రి అయినా సరే, ఏ తల్లి అయినా సరే కుమారుడికైనా కుమార్తెకైనాను మంచి ఈవులని ఇవ్వగలిగినటువంటి తల్లిదండ్రులుగా ఉండాలని పరిశుద్ధ బైబిల్ గ్రంథము చెప్తూ ఉంది. ఇవాళ ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రులైన వారు మంచివారయ్యుండి పిల్లలకి మంచి ఈవులను ఇవ్వాలి. మనము దేవుణ్ణి కలిగి ఉన్నాము. ఏ దేవుణ్ణి కలిగి ఉన్నాము? పరిశుద్ధమైన దేవుణ్ణి కలిగి ఉన్నాము. మాట అంటే మాటే, అవునంటే అవును, ఇదిగో ఇది కాదంటే కాదు అనేటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. ఇదిగో ఆ దేవుని యొక్క నడవడి ఎలా ఉందంటే పరిశుద్ధమైన నడవడిగా ఉంది. ఇదిగో ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క మార్గము ఎలా ఉందంటే పరిపూర్ణమైన మార్గముగా ఉంది. ఆయన మాటలో యథార్థత ఉన్నది. ఆయన యొక్క మాటలో ఎలా ఉందంటే ఇతరులని, ఇదిగో నశించిపోతున్న వారిని ఎదకి రక్షించే మాటగా ఉంది. ఇదిగో ఈ రోజున దేవుని సన్నిధిలో నిలిచున్నటువంటి నీవైనా నేనైనా మన బిడ్డలకి ఏమి నేర్పించుకోవాలి అని అంటే, ఏదో పెద్ద పాపము కాదది. ఏదో పెద్ద పాపమైతే ఇదిగో మంచి ఈవులను మనం ఇవ్వాలనుకుంటున్నామే, మనం పాపాత్ములమై ఉండి మంచి ఈవులని ఇవ్వాలనుకుంటూ ఉన్నామే. ఎందుకని మనము మంచివారముగా కాలేకపోతూ ఉన్నాము? దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాము కదా, దేవుని లేఖనాన్ని మనం ప్రతిరోజు చదువుకుంటూ ఉన్నాము కదా, అదే నీ హృదయంలో నాటుకోలేకపోతూ ఉన్నావని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. చదువుతూ ఉన్నావు, ప్రార్థన చేస్తూ ఉన్నావు, కానీ దాన్ని అనుసరించి నీవు నీ హృదయాన్ని దేవునికి లోపరచలేకపోతూ ఉన్నావు, అప్పగించలేకపోతూ ఉన్నావు. అందుకనే నీవు దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగిండు కూడా నా మంచి ఈవులను నీవు పొందుకోలేకపోయినటువంటి స్థితిలోనే నీవు నిలిచి ఉన్నావు గనక. అయితే దేవుని యొక్క మాట ఏమని చెప్తుందంటే పరిశుద్ధమైన మాట. మొట్టమొదటగా బిడ్డలకి మనం ఏమి నేర్పించుకోవాలంటే పరిశుద్ధమైన మాటలు మనము నేర్పించుకోవాలి. పరిశుద్ధమైన మాటలు మనము నేర్పించుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు తోవకుండా వెళ్తూ ఉంటే పిల్లల్ని అక్కడ ఆటంకపరుస్తూ ఉన్నారు. ఏమని ఆటంకపరుస్తూ ఉన్నారు? ఇదిగో మీరు ఆయన దగ్గరికి వెళ్ళడానికి వీలు లేదని ఆపుతూ ఉంటే ఆయన అంటాడు, యేసు ప్రభు, ఇదిగో పిల్లలని ఆటంకపరచుట ఎలా? మీరు ఆటంకపరచిన అవసరం లేదు. పిల్లలు దేవుని మనస్సును పోలి ఉన్నటువంటి పిల్లలై ఉన్నారు. ఎందుకు ఆ మనస్సు పోలి ఉన్నారంటే వారికి కీడు చేయటం తెలియదండి, వారికి అపకీర్తి చేయటం తెలియదు, ఒకరిని చంపటం తెలియదు. అది విషమైనా సరే వారి చేతికిస్తే తినడమే తెలుసు. అందుకనే వాళ్ళు పసిపిల్లలు దేవుణ్ణి కలిగి ఉన్నారు. దేవుని వాక్యము చెప్తూ ఉంది, ఇదిగో నీతిపరుడు, నీతి కలిగిన వాడు, యథార్థత కలిగిన వాడు ఇషము తాగినను వాడికి మరణము రాదని దేవుని వాక్యము చెప్తా ఉంది. హల్లెలూయా. అందుకనే మన పిల్లలకి ఏమి నేర్పించుకోవాలి? ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన మాటలు పలికిన వ్యక్తి. ఆ మాటలు మన బిడ్డలకి నేర్పించుకునే వారముగా ఉండాలి. నేర్పించుకున్న తండ్రి ఇప్పుడు ఏమయ్యాడు అనంటే చెడ్డ మనస్సు నుంచి మంచి ఈవులలోనికి వచ్చేసాడు. అంటే పరిపూర్ణత చెందింది.
అంటే పరిశుద్ధముగా మార్చబడ్డాడు తండ్రి. ఇప్పుడు అంటాడు, ఇదిగో పిల్లలని ఆటంకపరచవద్దు, మీరు అసలు ఏమాత్రము కూడా ఆటంకపరచవద్దు. నువ్వు మాట్లాడకపోతే మాట్లాడకపో, వాడితో నువ్వు మాట్లాడకపో, నువ్వు ఉండు అలాగే. ఇదిగో నేను తాళ వేసి, ఇదిగో నేను నీకు ఇల్లు అప్పగిచ్చి నేను వెళ్తూ ఉన్నాను, అన్నం అక్కడ ఉంది, కూర అక్కడ ఉంది, నీళ్లు అక్కడ ఉన్నాయి, మన ఇంట్లోనే నీళ్లు తాగాలి, మన ఇంట్లోనే ఆడుకోవాలి, మన ఇంట్లోనే పడి ఉండాలి, ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు, పక్కింటోడి ఇంటికి వెళ్ళడానికి కూడా అస్సలు వీలు లేదు. అది ఎవరు నేర్పిస్తున్నారు? మనం చెప్తేనే వాడికి తెలిసింది అక్కడ, లేకపోతే అప్పుడు దాకా తెలియదు. ఆ మాట మనం చెప్తేనే వాడికి తెలిసింది. పక్కింటికి వెళ్ళొద్దు, ఎందుకని వెళ్ళొద్దు అని నిన్ను రేపొద్దున అడుగుతాడు. అడిగితే నువ్వేమని చెప్తావు? వాడు చేసిందో చెయ్యిందో ఏదో పక్కన పెట్టేసాయి, ముందు వాడి మీద విషపు మాటలు చెప్పి వాడికి 4 నేర్పించినప్పుడు వాడు ఏం చేస్తాడంటే నీలాగా నీ తత్వము కలిగి ఆ మనసు అతడికి వాడికి వచ్చేస్తుంది. ఇప్పుడు నువ్వు మంచివాడు అయ్యుండి మంచి ఈవులనిస్తే దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. నీవు చెడ్డవాడు అయ్యుండి మంచి ఈవులని ఇవ్వాలనుకుంటే నేర్చుకుంటాడా? చెప్పాలి, నేర్చుకుంటాడా వాడు? నేర్చుకుంటాడా? ఎందుకు నేర్చుకోడు? నువ్వే ఒక పంది, బురదలో పొల్లాడతావు. నువ్వే ఒక కుక్కవే, కక్కిన కూటికి వెనక్కి తిరుగుతావు. నువ్వే హీనమైన బ్రతుకుతున్నావు. ఎందుకని నేర్చుకోడంటే నీ స్థితిని చూచిన వాడు మన కుమారుడు, తండ్రి స్థితిని చూచిన వాడు, తండ్రి బ్రతికిని ఎరిగిన వాడు, తండ్రి యొక్క పాలన ఎరిగిన వాడు, తండ్రి యొక్క మాటని ఎరిగిన వాడు. కానీ మన పిల్లలకి ఏం నేర్పించుకోవాలంటయా? నేను లేకపోతే నలుగురు నీకుండాలరా, నీతో వారుండాలరా, వారితో నువ్వు సహవాసం చేయాలి. ఏదోలే వాడితో నేను మాట్లాడతలేదు, వాడిని నేను ఇష్టపడట్లేదు, కలిసేటప్పుడు కలుస్తావులే, నువ్వు మాత్రము వేరుగా ఉండడానికి వీలు లేదు. హల్లెలూయా. మా పెద్దమ్మ మా అమ్మ ఓకే తిట్టుకునేవాళ్ళు. మా పెద్దమ్మ మా అమ్మ తిట్టుకునేవాళ్ళు. తిట్టుకుని ఈకుండా అటేసి ఆకుండా ఇటేసి మళ్ళీ ఇద్దరు కుండలో మళ్ళీ ఇచ్చుకునేవాళ్ళు. ఇటు వెళ్ళకుండా అటు వాళ్ళు అన్నం వండుకునేవాళ్ళు, అటు ఇచ్చుకుని వీళ్ళు అన్నం వండుకునేవాళ్ళు, ఇచ్చుకునేవాళ్ళు కాదు. మళ్ళీ ఆ తర్వాత మా నాన్న మా అమ్మ మా పెదనాన్న మా నాన్న గబుక్కుని ఏంటి గోళ అనేసరికి తకీమని ఆపేసి మా అమ్మ మా నాన్న మళ్ళీ మా పెదనాన్న వల పొంగ కట్టుకుని, అరే ఏటకెళ్తున్నాను వచ్చా అంటాడు మా నాన్న, మా పెదనాన్న మా నాన్న. అట్లాగానే అంటాడు ఈయన. ఆయనకి మళ్ళీ ఈయన ఇద్దరు సరదాగా చక్కగా వెళ్ళిపోయి మళ్ళా సాయంత్రం వచ్చేసరికి చాలా చేపలు తెచ్చేవాళ్ళండి. మళ్ళీ మా పెద్దమ్మను మా అమ్మ ఇద్దరు కూడా మళ్ళీ వాకిట్లేసి, అక్క నువ్వు ఇటు వెళ్తావా, నేను ఇటు వెళ్తాను అనుకునేవాళ్ళు. మళ్ళీ నిజం పొద్దున్న ఏమని పోట్లాడుకునేవాళ్ళు, ఏమో కడుపు కాల ఈలేంట్రా బాబు అనుకునేవాడు నేను. నిజం సరదాగా ఉండేవాళ్ళు. చక్కగా మర్చిపోవాలి. సమాధానము పరచబడి వారు ధన్యులంట. సమాధానం పరచిపోవాలి మొత్తం. అది ఉదయమున మనము అసమాధానంతో ఉన్నాం అనుకోండి, పొద్దుగోకేసరికి ఇటు వచ్చేసరికల్లా మనం ఏమైపోవాలంట? సమాధాన పరచబడాలి. అది అందరికి కాదు, పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని ఎరిగిన వారికి మాత్రమే. దేవుని వాక్యం అంటూ ఉంది, అన్యుల వలె మీరు మాట్లాడవద్దు, అన్యులు ప్రవర్తించినట్లుగా మీరు ప్రవర్తించవద్దు. అన్యులు అంటే ఏదో పూజలు చేసేవాళ్ళు, భక్తి చేసేవాళ్ళు కాదండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో భక్తిహీనులు అనేటువంటి ఒక సంఘం ఉంది, భక్తిహీనత కలిగినటువంటి ఒక సంఘం ఉంది. భక్తి ఉంటది కానీ సరిపడా భక్తి ఉండదు, భయం ఉంటది కానీ సరిపడా భయం ఉండదు. ఇగో ఈ రాత్రి వేళ ఈ గోడ మీద మా ఇంటి ముందు నుంచి వెళ్తా ఉంటే ఈ గోడ పక్కన కూర్చుని చాలా మంది ఉంటారు, రే ఎందుకు రాని వాటి వెళ్తున్నావంటే నీకెందుకు అని ఒకడు అంటాడు, ఆడుకుంటా కానీ ఒకడు అంటాడు, ఇదిగో నా ఫ్రెండ్స్ తో కలిసి వెళ్తున్నానని మరొకడు అంటాడు. ఎందుకని వారిలో భయం లేదు. తండ్రి గద్దిస్తే వాడు ఆ గద్దింపుకు లోబడిన వాడైతే వాడు ఇంటిలో నుండి బయటికి వచ్చేవాడు కాదు. నువ్వు గద్దించావా తండ్రిగా, నువ్వు గద్దించావా తల్లిగా, నీ కుమారుడిని నీవు ఎంట పెట్టుకోలేవు, నీ కుమార్తెని నీవు ఎంట పెట్టుకోలేవు. నీవు చెడ్డవాడువై ఉండి మంచి ఈవులను నీవు ఎలా ఇవ్వగలుగుతూ ఉన్నావని యేసయ్య ఒక తండ్రిని ఒక కుమారుని ఎదుట గద్దిస్తూ ఉన్నాడండి. ఒక కుమారుడు ఉన్నాడు. ఒక ఇంట్లోనే ఉన్నాము. మా తండ్రి మా భాష గారు వచ్చేవాళ్ళు,
మా ఆత్మీయ తల్లి పాస్టర్ గారు అంజిరెడ్డి గారు మా పాత ఇల్లు ఉన్నప్పుడు చిన్నపిల్లలు ఇల్లు వచ్చేసి డైరెక్ట్ గా కర్ణాటక నుంచి వస్తే మా ఇంటికి తప్పకుండా వచ్చేవాళ్ళు. వస్తే ఆయనకి చపాతీలు అంటే ఇష్టం, చపాతీలు పెట్టేవాళ్ళు, చక్కగా భోజనం చేసేవాళ్ళు, శుభ్రంగా వెళ్ళేవాళ్ళు, అన్నం మాత్రం తినేవాళ్ళు కాదు. మై మీ నాన్న ప్రార్థన చేస్తున్నాడా అని ఈ పిల్లలు అడిగేవాడు. చేస్తున్నాడండి, చేస్తున్నాడు తాత అనేవాళ్ళు వీళ్ళు. అయితే చేసేది చెయ్యింది ఎవరికి తెలుస్తుంది అంటే మన ఇంట్లో వాళ్ళకే తెలుస్తుంది. ప్రార్థన చేసే తత్వం కలిగిన వాడా, ప్రార్థన పరుడే, ప్రార్థన చేస్తూ అంటే పరిశీలన ఇస్తూ ఉన్నాడు. నన్ను గురించి పాస్టర్ గారు పరిశీలిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నాడా మీ నానంటే ఆ చేస్తున్నాడు తాతయ్య అని సమాధానం ఇచ్చేది. అదే చేయకపోతే చేయట్లేదని చెప్పేసేది. అక్కడ నన్ను ఏం చేసేవాడు, చేశాను కాబట్టి గద్దించలా. అంటే తండ్రి యొక్క గద్దింపుకు లోబడిన వ్యక్తిగా ఉన్నాడు, పర్లా జయమే అని ప్రార్థన చేసి వెళ్ళేవాడు. ఇదే కనుక మరి చెప్పకపోతే, ఆ మాట చెప్పకపోతే దేవుడు మరి ఆ పాస్టర్ గారు ఏం చేసేవాడు, వెంటనే గద్దించేవాడు. బుద్ధి లేనాడా, పనికి మాలనాడా, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చారా, దేవుడు మనకిచ్చాడు, ఇవన్నీ ఉండటానికి ఇల్లు ఇచ్చాడు, ఇంట్లో ఫ్యాన్ ఇచ్చాడు, వండుకుంటా గ్యాస్ ఇచ్చాడు, గ్యాస్ పొయ్యి ఇచ్చాడు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, నువ్వు అనుభవించే అనుభవాలు ఎక్కడి నుంచి వచ్చాయి, మన దేవుడు ఇచ్చాడు. ఆ దేవుడిని మరిచి నువ్వు మూట కట్టి పక్కన పెట్టి నీ ఆనందాలతో నువ్వు ఉంటావా, బ్రతుకుతావని వెంటనే గద్దించేవాడు. కానీ నేను ఆల్రెడీ ఎక్కడున్నానంటే దేవుని యొక్క గద్దింపులో ఉన్నాను. హల్లెలూయా అని మనం అందరం కూడా ఎలా పరిశీలన చేసుకోవాలంటే మనల్ని పరిశీలన చేసుకోవాలి. నీకు అక్కర్లేదు కానీ మన బిడ్డలకి కావాలి, ప్రాంతవాసులు కావాలి, బంధువులు కావాలి, బంధి ప్రీతి కావాలి, బంధి ప్రేమ కావాలి. ఏది సంపాదించినా సంపాదించకపోయినా నేను ఒక మాట చెప్తాను వినండి. ఆస్తి లేకపోయినా పర్వాలేదు, ఆరోగ్యం లేకపోయినా పర్వాలేదు, వస్త్రం లేకపోయినా పర్వాలేదు, మన జీవితంలో మన బ్రతుకులో ప్రేమ ఉండాలి. ప్రేమ అనేది చాలా అవసరం అండి, చాలా అవసరము. ఇవాళ ప్రేమ లేకుండానే బ్రతికేస్తా ఉన్నారు. ప్రేమ లేదు, ఏమీ లేదు, ప్రేమ లేకుండానే బ్రతికేస్తా ఉన్నారు. కానీ మన తండ్రి యొక్క గద్దింపుకి మనము లోబడిన వారమైతే మన పిల్లలకి మంచి ఈవులను ఇవ్వగలుగుతాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చెడ్డ తండ్రిని పిల్లవాడు ఎదుట దేవుడు గద్దిస్తూ ఉన్నాడు. ఈ పిల్లల్ని పిలిచి అంటూ ఉన్నాడు, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వాటి కంటే అంతకంటే ఎక్కువ నిశ్చయముగా మంచి ఈవులను ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు మర్చిపోవద్దు సుమన్య, మనకి ఎవరు లేకపోయినా నథింగ్, వద్దు, అవసరంలా. మనకే పరమ తండ్రిని, నీ తండ్రిని సృష్టించిన వాడు, నా తండ్రిని సృష్టించిన వాడు పరమ తండ్రి యందు మనం భయభక్తులు కలిగి ఉంటే ఎన్నో ఈవులనంట మనం అడిగే వాటికంటే ఎక్కువ ఈవుల్ని ఇస్తాడంట. ఎక్కువ ఈవుల్ని ఎవరిని అడగొద్దు. మనం స్కూల్కి వెళ్ళట్లేదు, అసలు ఎవరి మీద ఆధారపడద్దు. ప్రభువా మేము స్కూల్కి వెళ్ళట్లేదు నాయన, ఆయన మీద ఆధారపడితేనంట వేల కొలది మేము చదివిస్తామని లైన్ కట్టుకుని ఉంటారంటండి. దేవుని మీద ఆధారపడిన వారికి ఈ యొక్క మాటలు గనుక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనము కొన్ని మాటలు దైవ గ్రంథంలో నుంచి చదువుకుందాము, వాక్యంలోనికి వెళ్దాము. ఇదేంటంటే తండ్రి గురించి రెండు మాటలు నేను చెప్పాలని జ్ఞాపకం చేశాను. ఏంటంటే ఈరోజు మనము తండ్రులైనా సరే, కుమారులైనా సరే నెమ్మది లేని జీవితాన్ని జీవిస్తూ ఉన్నారంట. నేను కూడా ఒక తండ్రిని జ్ఞాపకం చేస్తా, ఒక తండ్రిని జ్ఞాపకం చేస్తా. ఆదికాండము 5వ అధ్యాయము 29. నెమ్మది అంటే భూమిని యెహోవా శపించినందువలన కలిగిన తమ చేతులు కష్టముల విషయంలోను
మన పని విషయములలోను ఇతడు మనకు నెమ్మది కలుగజేయననుకుని అతనికి నోవహు అని పేరు పెట్టెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ నోవహు పుట్టిన తర్వాత అంట నెమ్మది కలుగుతుందేమోనని, నెమ్మది కలగాలని కూడా విశ్వాసంతో వారు అతనికి నోవహు అని పేరు పెట్టారంట. నెమ్మది కలగాలని అంటే అప్పుడు దాకా ఏం చేశారు? నెమ్మది లేదండి వాళ్ళకి, నెమ్మది లేదు. చెడ్డ తండ్రి అయితే ఇంకా నెమ్మది ఎక్కడి నుంచి వచ్చింది? చెడ్డ తండ్రిలో నుంచి వచ్చిన వాళ్ళే కదా వీళ్ళందరూ కూడా. ఎవరు ఆ చెడ్డ తండ్రి? ఎవరా చెడ్డ తండ్రి? ఎవరా చెడ్డ తల్లి అనంటే ఆదాము దగ్గరికి వెళ్ళాలి మనం. ఇప్పుడు ఏదోని తోట వేసి ఏదోని తోటలో నుంచి బయటికి ఎల్లగొట్టబడ్డారు వాళ్ళు. అంటే వాళ్ళు నడవడి మంచిది కాకుండా పోయింది, వారు చూపు మంచిది కాకుండా పోయింది, వారు మాట మంచిది కాకుండా పోయింది, వారు దేవుని యందు భయభక్తులు ఉంచిన వారు కాకుండా పోయారు. చక్కగా ఇదిగో అమృతము లాంటి పండ్లను కోసుకునేటువంటి పండ్లు తిని ఉండకుండా వాళ్ళు ఏం చేశారంటే దేనికో లోబడిపోయారు. నెమ్మది లేని దానికి లోబడిపోయారు. నెమ్మది లేని దానికి లోబడిపోబట్టే కదా ఇవాళ ఒక తండ్రి అంటూ ఉన్నాడు, కుమారుని కనిన తండ్రి అంటూ ఉన్నాడు, అయా నీ వలన మాకు నెమ్మది కలుగుతుందేమోనని. చాలా మంది తండ్రులు చెప్తారండి ఈ రోజున, అయా నేను ఒక గేదెల కాపరిని, గేదెల సావిట్లో ఉండవాడిని, నేను ఒక గొర్రెల కాపరిని, ఇదిగో నేను ఒక వాచ్మెన్ ఉద్యోగం చేసుకునేవాడిని, ఇదిగో నేను ఒక లారీ డ్రైవర్ని, ఇదిగో నేను ఒక లారీ కేంద్రని, ఇదిగో నేను పిల్లల స్కూల్ వ్యాన్ తోలుకున్నటువంటి డ్రైవర్గా బ్రతుకుతున్నటువంటి ఆ బ్రతుకులో నుంచి నా కుమారుణ్ణి నేను చదివించుకున్నాను. ఈ రోజున ఎక్కడున్నాడంటే ఇదిగో అమెరికా దేశాల్లో ఉన్నాడు. నాకు తెలిసినటువంటి అన్నయ్య కూడా చాలా సార్లు మీకు చెప్పాను, శంకర్ గారు అని. చిక్కులు వాళ్ళ ఇంట్లో పనిచేస్తాడు ఆయన, శంకర్ గారు. ఆ శంకర్ గారు కారు డ్రైవర్, ఆయన కారు డ్రైవరు. తండ్రి లేడు. తండ్రి ఆయనకి పుట్టిన 6 రోజులు 6 నెలలు చనిపోయాడు. అప్పటికే తండ్రి పోగొట్టుకున్నటువంటి బిడ్డ ఇప్పుడు సాక్ష్యం ఇస్తాడు. ఏమని ఇస్తున్నాడు? నా పిల్లలు నేను డ్రైవర్గా ఉద్యోగం చేసుకుని నా పిల్లలు నేను చదివించుకుంటే అమెరికా దేశంలో ఉన్నారని శంకర్ అన్నయ్య మరి ఆ సాక్ష్యాన్ని చెప్తాడు చక్కగా. నేను వెళ్ళినప్పుడల్లా అన్నయ్యతో చాలా సంతోషపడతా ఉంటాను. ఆ పిల్లోడు అమెరికా దేశంలో దిగిన ఫోటోల్ని ఈయన ఎంత ఖర్చు అయినా సరే ఆ ఫోటోని ఫ్రేమ్ చేయించి దానికి గోడకు ఒక మేకుని చక్కగా అక్కడ తగిలించాలి. లేదా నేను ఒక కబోర్డ్ చేశాను వాళ్ళ ఇంట్లో, ఆ కబోర్డ్లో అమర్చాలి. దానిని అమర్చాలంటే నేను మాత్రమే వెళ్ళాలి. అది 10 రోజులైనా 10 నెలలైనా అట్లాగే ఉంటుంది. ఆ ఫోటో ఓపెన్ చేయరు. నేను వెళ్ళి ఓపెన్ చేసిన తర్వాత అక్కడ పెడితేనే ఆ ఫోటోని చూడగలిగినటువంటి స్థితి వస్తుంది. అయితే వాళ్ళ ఇంట్లోకి ఒక సీసా పంపించారు. ఏంటనే ఈ సైతం దాన్ని ఎక్కడ పెట్టావని అన్నాను నేను. హల్లెలూయా. అరే అన్నయ్య దాన్ని చూస్తూ ఉన్నాడు. కానీ దాన్ని ఎలా ఆనందిస్తున్నాడంటే దాన్ని చూసుకుంటూ ఆనందిస్తున్నాడు. ఎవరిని చూస్తూ ఉన్నాడు దాంట్లో అంటే తన కుమారుణ్ణి చూస్తూ ఉన్నాడు. తాగుతాడు అన్నయ్య, కానీ దాన్ని మాత్రం సీల్ తీట్లా. ముందు కొడతాడు అన్నయ్య, దాన్ని మాత్రం కొట్టట్లేదు శంకర్ అన్నయ్య. కానీ దాన్ని చక్కగా భద్రంగా చూసుకుంటూ ఉన్నాడు. తన కుమారుడు ప్రేమ చూసుకుంటూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఈ తండ్రి ఏమని బాధపడుతున్నాడంటే నా కుమారుడు వలనైనాను నాకు ఈ కష్టము తప్పిద్దేమోనని చేతులు బరువెక్కిపోయాయంట, కాళ్ళు బరువెక్కిపోయాయంట. ఆలోచించి మెదడు బరువెక్కిపోయిందంట. ఇదిగో శరీరం అంతా బరువెక్కిపోయింది, పని చేయలేనటువంటి స్థితి. ఇదిగో 800 సంవత్సరాలు పై మీరా వచ్చేసినటువంటి తండ్రి ఏం కోరుకుంటూ ఉన్నాడు? ఇప్పుడు కుమారుని యొక్క సహాయాన్ని కోరుకుంటూ ఉన్నాడు. ఈ రోజున మనము చూస్తే తండ్రి ఒకసాట, బిడ్డలు మరొక చాట. ఈ రోజునైనా నేను కూడా నా తండ్రి మరొక ఊర్లో, నేను మరొక ఊర్లో జీవిస్తూ ఉన్నాము. కానీ ఇదిగో ఈ తండ్రి మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటి అని అంటే, ఇదిగో నా కుమారుడు వలనైనను నాకు నా చేతులకి నెమ్మది కలుగుతుంది అని మాట్లాడుతూ ఉన్నాడండి. ఏం కోరుకుంటూ ఉన్నాడు? ఇప్పుడు
దైవ సన్నిధిలో నిలుచున్నటువంటి వ్యక్తి. ఇదిగో ఆనోకు యొక్క మనవడు అయినటువంటి వ్యక్తి ఏం కోరుకుంటూ ఉన్నాడంటే, ఆనోకు దేవునితో నడిచాడు. ఆనోకు దేవునితో నడిచాడు. నడిచింది ఆనోకేనా? ఏమో మరి మీరు అటు చూస్తుంటే నేను తప్పు చేస్తున్నాను. దేవుడు ఆనోకుతో నడిచాడు. ఆనోకు యొక్క మనవడైనటువంటి వ్యక్తి ఏం కోరుకుంటూ ఉన్నాడంటే నెమ్మదిని కోరుకుంటూ ఉన్నాడండి. గ్రహించాడు. హల్లెలూయా. ఏం కోరుకుంటూ ఉన్నాడు? నెమ్మది కోరుకుంటూ ఉన్నాడు. ఆనోకు దేవునితో నడిచాను. ఆనోకు దేవునితో నడిచెను. దేవుడు ఏమి ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాడు? మానవులకి నెమ్మది ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాడు. నెమ్మదిని ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాడు. ఆ నెమ్మది ఎవరికి అర్థమైందంటే నోవహు తండ్రికి అర్థమైంది. నెమ్మదిని కావాలని, నెమ్మది కలిగించాలని. అది ఎవరి ద్వారా కలుగుతుందనంటే, ఇదిగో తన కుమారుణ్ణి బట్టి నెమ్మది కలుగుతుందని తను గ్రహించాడు. మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ నెమ్మది అందరికీ కాదండి. ఈ నెమ్మది అందరికీ కాదు. దేవుని మీద ఆధారపడిన వారికి మాత్రమే ఈ నెమ్మది కలుగును. దేవుని మాట మీద ఆధారపడిన వారికే. నేను చాలా స్పష్టంగా చెప్తాను. చాలాసార్లు చెప్పాను. మన సంఘంలో ఏకైక వ్యక్తి అండి దేవుని మీద ఆధారపడి నడుచుకునే వ్యక్తి యేసుపాల్ గారే. ఆయన ముఖం మీద థు అని ఉమ్మేయి దేవునికి స్తోత్రం అని తుడి చేసుకుంటాడు. అది ఆ రోజు కరువు, ఆ రోజంతా కూడా ఆహారం లేకపోయినా సరే దేవునికి మహిమ కలుగును గాక. ఆయనకి ఇష్టమైన కనుక ఇది ఇవాళ ఈ విధముగా ఆజ్ఞాపించాడని దేవునికి స్తోత్రం పలికి ఆయన నెమ్మది కలిగి ఉంటాడండి. హల్లెలూయా. తన చేతిలో 100 రూపాయలున్న ఆనందమే, 5 పైసలు బిల్ల లేకపోయినా ఆనందపడే వ్యక్తి ఏకైక వ్యక్తి. రెండోది దేవుని యొక్క హృదయ నడిపింపును ఎరిగినటువంటి వ్యక్తి అండి. మళ్ళీ దేవుని యొక్క నడిపింపు ఎలాంటిదో అది ఆయనకి తెలుసు. అవతల వ్యక్తిని ఇట్టే పడతాడు. అతడికి ఏ అవసరంలో ఉన్నాడో మరి అదేంటో నాకు తెలియదు, కానీ నేను నిజంగా అనుభవించాను, చెప్తున్నాను. ఒకరోజు ఆదివారం నాడు ఇలాగే ఆరాధనలో ఉన్నాము, ప్రార్థన జరుగుతూ ఉంది. మా అన్నయ్య చాలా కూర్చున్నాడు నా దగ్గర. పనికి అప్పటికే నా కనీసం 1 నెల అవుతుంది. నేను అలా కూర్చుంటే మా అన్నయ్య నాకు కబురు చెప్పాలని, మా మేనత్త వాళ్ళ అబ్బాయి చనిపోతే నా దగ్గర ఆ రోజు ఏమి కూడా లేవు, డబ్బులు ఏమి లేవు. అందరికీ ప్రార్థన చేశాను, ప్రార్థన ముగించాను, ప్రార్థన చేశాను. యేసుపాల్ గారు కూడా రోడ్డెక్కేసిన వ్యక్తి ఏం చేశాడంటే నా జేబులో 500 రూపాయలు ఉంచాడండి. అయ్యా, ఎందుకో దేవుని ప్రేరేపణ నీకు ఇవ్వాలని నన్ను వెనక నెట్టాడయ్యా అని జేబులో 500 రూపాయలు. ఆ 500 రూపాయలతో నా భార్య, నేను అక్కడికి వెళ్ళి వారిని చూసి రావటం జరిగింది. దేవుని నడిపింపు, గద్దింపు, దేవుని చిత్తం మీద ఆధారపడిన వాడి గద్దింపు ఇలా ఉంటది. గద్దింపును గ్రహించాలి. ఎందుకులే మనకెందుకులే అని వెళ్ళిపోవడము కాదు. ఇది ఎవరికేనంటే నెమ్మది కలిగిన వారికి మాత్రమే. హల్లెలూయా. నెమ్మది కావాలి మన జీవితాలలో. ఎవరికి నెమ్మది? ఒకసారి మనము చదువుకుందామా? ఒక అతనికి నెమ్మది లేదంట. సామెతల గ్రంథము, ఇంటిలో నెమ్మది లేదంటండి. సామెతల గ్రంథము 17 మొదటి నుంచి చదువుకుందాం. రుచి అయిన భోజన పదార్థములు ఉన్నను బలముతో కలహముతో కూడి ఉన్న ఇంటిన ఉండుట కంటే నెమ్మది కలిగి ఉండి ఒట్టి రొట్టె ముక్కలు తినుట మేలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నెమ్మది కలిగి ఉందండి ఒక స్త్రీ. నెమ్మది కలిగి ఉండి బల్ల కింద పడిపోయిన రొట్టె ముక్కల కోసము
ఎదురు చూసింది. హల్లెలూయా చెప్పాలి. తెలీదా మీకు? చెప్పాలి. ఎక్కడ పడిపోయిన రొట్టె ముక్కల కోసము? ఆ బల్ల కింద అంట నెమ్మది ఉందంట. హల్లెలూయా. ఆ బల్ల దగ్గర ఎవరున్నారు? ఆ బల్ల దగ్గర ఎవరున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవునిని ఎరిగినటువంటి ఒక జీవి, ఒక ప్రాణము, ఒక వ్యక్తి, ఒక మనిషి ఏమని చెప్తూ ఉందంటే, నేను పడిపోయినటువంటి బల్ల కింద పడిపోయినటువంటి రొట్టె ముక్కల కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఈయన మహారాజు, అధిపతి. ఈయన ఆజ్ఞాపిస్తే నెమ్మదే కాదు, సంతోషమైన కొని తెచ్చేటువంటి స్థాయి కలిగిన వాడు సొలొమోను. నెమ్మది కాదు, ఆరోగ్యమైనను ఆయన చిటికేస్తే కొని తెచ్చేటువంటి స్థాయి కలిగిన వాడు. ఆ స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి రాజయ్యుండి ఏమి మాట్లాడుతున్నాడంట? తన ఇంటిలో నెమ్మది లేదంట. హల్లెలూయా. నెమ్మది లేదంటండి ఆయన ఇంట్లో. ఆయన ఇంట్లో ఆహార పదార్థాలు చాలా ఉన్నాయంట. తినడానికి చాలా చాలా పదార్థాలు ఉన్నాయి. మనం కూడా ఈ రోజున చెప్తూ ఉంటది మానవాళి. ఏంటి అని అంటే, అయ్యా తినడానికి చాలా ఉంది, సంతోషించడానికి ఇదిగో చాలా ఉంది, ఆస్తు ఉంది, అంతస్తులు ఉన్నాయి, మేడమిద్దులు ఉన్నాయి, అనేకం ఉన్నాయి. ఇగో బిడ్డలు లేక ఉన్నారు కూడా, వాళ్ళతో కూడా నాకు సంతోషము కలిగి ఉంది. కానీ ఎక్కడ నాకు సంతోషం లేకుండా పోయిందంటే, తినే దగ్గర నాకు సంతోషం లేకుండా పోయింది. మరొకటి, బిడ్డలు ఉండి కూడా లేనటువంటి స్థితిలో నేను బ్రతుకుతున్నటువంటి స్థాయిలో నేను బ్రతుకుతూ ఉన్నానయ్యా అని చెప్పే మనుషులను మనము చాలా మందిని చూస్తూ ఉంటాము. ఈ రోజున సొలొమోనుకి ఏది తక్కువ కాలేదు, ఏది తక్కువ కూడా కాదు కూడా. ఆమేన్. ఏది తక్కువ కాదు, ఏది తక్కువ కాడా కాదు. ఆయనకి సమస్తమును ఎక్కువే. ఆయనే అంటూ ఉన్నాడు, రాజైనటువంటి సొలొమోను, జ్ఞాని అయినటువంటి సొలొమోను. ఏం తక్కువైందంట తనకి? తన ఇంట్లో నెమ్మది లేదంటండి. తన జీవితంలో తన ఇంట్లోనే నెమ్మది లేదంట. నెమ్మది లేని జీవితాలు జీవిస్తూ ఉన్నారు. 60-70 సంవత్సరాలు వచ్చినా కూడా భార్య భర్త మధ్యన సమాధానం ఉండట్లా. ఏంటి అనంటే, డబ్బుల విషయంలో సమాధానం ఉంచుకోవట్లా. ఇగో ఆస్తి పంపకాల మధ్య, పిల్లల మధ్యన ఇగో సమాధానం ఉంచుకోవట్లా, నెమ్మది ఉండట్లా, నెమ్మది లేని జీవితం జీవిస్తూ ఉన్నారు. ఒక్కొక్క తండ్రికి అస్సలు సంతోషమే, నెమ్మదే లేకుండా పోతూ ఉంది. ఇదిగో తండ్రిని పెంచవలసిన వయసులో బిడ్డలు ఎదిగి వచ్చి ఇదిగో సావుకి, ఇదిగో కాడికి, ఇదిగో సిద్ధమైనటువంటి తండ్రి పోషించవలసిన పరిస్థితులు ఈ రోజున చాలా మంది తండ్రులని మనము చూస్తా ఉన్నాము. నెమ్మది ఉండట్లేదండి. నెమ్మది లేని జీవితాన్ని జీవిస్తాను అని మాట్లాడుతూ ఉన్నాడు సొలొమోను కూడా. ఆ రోజు కూడా ఏమంటూ ఉన్నాడంటే నా చేతులకి బలహీనమైపోయినాయి, నా చేతులు బలహీన పడిపోయినాయి, నా శరీరము బలహీన పడిపోయింది, నా కుమారుడు వలనైనను నాకు బలము కలుగుతుందని నేను ఆశపడుతూ ఉన్నానని ఒక వ్యక్తి అంటూ ఉంటే, నేను సంపాదించుకున్న నా తండ్రి వలన అనేకమైన సమకూర్చబడ్డాయి, నాకు ఈ లేనిదంటూ కూడా ఏమీ లేదు అని అంటూ ఉన్నాడు. మరొక మాట మాట్లాడుతూ ఉన్నాడు, నెమ్మది లేదయ్యా, నాకు నెమ్మది లేదయ్యా, నెమ్మది మాత్రం అస్సలు లేనే లేదయ్యా అని మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరికి నెమ్మది కావాలి? ఇప్పుడు నేను చెప్తాను. ఎవరికి నెమ్మది కావాలి? ఎవరికి నెమ్మది కావాలంటే, దేవుని యందు భయభక్తులు గల వారికి నెమ్మది. ఆమేన్. నీవు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తివేనట్రా నువ్వా? అబ్బాయ్, అసలు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడువేనా నువ్వు? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కనుకే నీకు నెమ్మది లేకుండా పోయింది. సొలొమోను మొట్టమొదటి దినములలో ఏమని ప్రార్థన చేశాడంటే, అది చివరి వరకే ఉంచుకోవాలా. అందుకే నెమ్మది కోల్పోయినటువంటి వ్యక్తిగా మనం చూస్తాము. ఇప్పుడు వీళ్ళందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి వారు కాదు కనుకనే వారికి నెమ్మది లేదు. ఇప్పుడు నెమ్మది ఎక్కడి నుంచి వస్తుందంటే, దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి నెమ్మది వస్తుంది. కీర్తనల గ్రంథము 25 అధ్యాయము 10
12 వచనం చదువుదాం. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. చాలు చాలు చాలు. ఏంటంట? అతని ప్రాణము నెమ్మదిగా ఉంటది. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును. ఆ తర్వాత అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనిను. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి మాత్రమే తెలిసిద్ది. ఏంటంట? లాస్ట్ మాట ఏంటిది? అసలు ముందు చదువుకున్న దానికంటే లాస్ట్ మాట ఏంటిది? అది యెహోవా యందు భయభక్తులు కలిగి ఏంటంట? యెహోవా యందు భయభక్తులు కలిగి గలవాడు వారి మార్గము ఆయన వారికి బోధిస్తాడంట. ఆయనే బోధిస్తాడంట. అయ్యా నా బిడ్డ, నీవు నా యందు భయభక్తులు కలిగి ఉన్నావు నా బిడ్డ. నీవు ఏ మార్గాన్ని నడవవలసి ఉందో అది నేను నీకు బోధిస్తా ఉన్నాను. ఈ రోజున మానవుడు ఎలా నడుస్తూ ఉన్నాడంటే తన మార్గమును తానే సిద్ధపరచుకుంటూ ఉన్నాడండి. తన మార్గమును తానే సిద్ధపరచుకుంటూ ఉన్నాడు. తన ఆహారమును తానే ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. నిన్నటి కాల సమయంలో మా అన్నయ్య గుంటూరు తీసుకెళ్ళి చక్కగా టిఫిన్ పెట్టాడు. పెడతామే కానీ 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 అసలు ఆ మాట తప్ప ఇంకా ఏదిరా కానీ అన్నా. కానీ 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 ఇక కానీ అన్న మాట వచ్చేదాకా మారాడు. సరే, పనంతా అయిపోయింది. మధ్యలోనే ఉండగా మాకు ఫోన్ వచ్చింది. సామాన్లు కూడా సదరలేదు, కడుక్కుంటూ ఉన్నాం. ఫోన్ వచ్చింది. ఓ మేస్త్రి గారు ఫోన్ చేశారు. అన్న ఎక్కడన్నా అంటే గుంటూరు తీసుకెళ్ళాడే మా అన్నయ్య పని మీద వచ్చా. మీ అన్నయ్యతో పని, మీ అన్నయ్య ఫోన్ నెంబర్ తెలియట్లేదు చెప్పు అంటే మా అన్నయ్య నా దగ్గర ఉన్నాడు చెప్పాను. అన్నయ్య ఫోన్ తీసుకుని తక్కువని మాట్లాడితే ఎక్కడో ఒక సాట పని ఉంది వెళ్ళాలని అంటే 5 నిమిషాల్లో వచ్చేస్తాం అంటున్నాడు ఆడు గుంటూరు నుంచి. నాకు యేసుపాల్ గారు నేర్పించారు ఆ మాట. ఒక మాట, టైం చెప్పొద్దు, వస్తున్నాం అంతే అని చెప్పు. టైం నిర్ణయించడానికి నువ్వే ఉండవే. ఆ మాట మా అన్నయ్య నేను గట్టి ఖండించాను. ఏమో దేవునికి మనం ఇష్టమయ్యుండి మన ప్రాణమును కానీ మనం దేవునికి అప్పగించుకుంటే ఏమైపోతాం? మనం వెళ్తామా? వస్తున్నాం అని చెప్పు. 5 నిమిషాలు టైం ఇచ్చేసి 5 నిమిషాల్లో వచ్చేస్తాను, అరగంటలో వచ్చేస్తాను నన్ను ఒకసారి ఖండించాడు ఆ పెద్ద ఆయన. చెప్పొద్దు అట్లా. టైం చెప్పడానికి నువ్వెవడవయ్యా? టైం నిర్ణయించడానికి నువ్వెవడవయ్యా? నువ్వు వెళ్ళాలో వద్దో ఆయన నిర్ణయించాలి. ఆయన నిర్ణయిస్తేనే కానీ నువ్వు అక్కడికి వెళ్ళాలి. ఆయన కానీ ఆపేస్తే అస్సలు వెళ్ళే పరిస్థితి. ఆ రోజు నుంచి నేను ఎవరికైనా కానీ వస్తానని బాబు అని చెప్తా. ఎంతసేపులో వస్తావు అంటాడు. ఇప్పుడే నేను బయలుదేరాను అంట. ఆ మాటకి ఇప్పుడే నేను బయలుదేరానండి అని చెప్తే అస్సలు టైం అన్న మాట నా నోటంతా రానే రాదు. ఎందుకో తెలుసా? నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. మనకి ఆ రోజున ఎందుకు ఆ మాట మన హృదయంలో పడిందో ఆ రోజు నుంచి నేను ఆ మాటని నేను ఆచరిస్తూ ఉన్నాను, కొనసాగిస్తూ ఉన్నాను నా జీవితంలో. అయితే కొందరు మనుషులు వారు మార్గాన్ని వారే స్థిరపరచుకుంటారు. మా అమ్మ ఇష్టానుసారంగానే ఆ మార్గాన్ని స్థిరపరచుకుంది. ఆ అనుసారంగా దేవుడిని అడిగి ఫలానా పని చేశానయ్యా అని ఎప్పుడన్నా నేను అడిగాను అనుకో, అమ్మా ఇది దేవుడికి ఇష్టమా కాదా అడిగావా అంటే దేవుడు నాకు ముందే చూపించేసాడయ్యా అని చెప్పింది. అదనంటే మళ్ళీ అదేనంటే నేను మా చెల్లిని చల్లపిల్లలు ఇల్లు కొనుక్కుంటారయ్యా, దూరం అయిపోతుంది, రాలేకపోతున్నాడు, వెళ్ళలేకపోతున్నాడు, చల్లపిల్లలు ఇల్లు కొనుక్కుంటారంటయ్యా నన్ను అడిగారు ఫస్ట్గా. అమ్మా చెల్లి తెనాల నుంచి ఇక్కడికి వచ్చింది, నడకొద్దు, అక్కడే ఉంచేసేయండి, ఎప్పుడు ఎక్కడికి కదపొద్దు, అది వాళ్ళ స్వాస్థ్యము, వాళ్ళ స్వదేశానికి వాళ్ళు దిగారు, అక్కడే ఉంచేయండి అమ్మా అని నేను వాళ్ళతో చెప్తే కాదులయ్యా దూరం అయిపోతుంది అని ఏం చేశారు? చల్లపిల్లి తీసుకెళ్ళి పెట్టారు అక్కడ. ఇప్పుడు ఏదో చిన్నోన్నా పెద్దోన్నా దైవికంగా
మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఆ మాటను మనం ఇట్టే గుర్తుపట్టాలి, గ్రహించాలి, దాని అనుసారంగా నడవాలి. చిన్నవాడైనా పెద్దవాడైనా, చదువు లేనివాడైనా చదువు ఉన్నవాడైనా, జ్ఞానుడైనా జ్ఞానహీనుడైనా సరే, ఎవడైనా సరే మనము ఆ మాటను గుర్తుపట్టుకోవాలండి. సరే అమ్మా నా మనసు ఎందుకు అంగీకరించట్లేదు అక్కడికి వెళ్ళటం అని చెప్పి, ఇక ఆ మాట చెప్పిన 2-3 సంవత్సరాలకి మా చెల్లి జీవితము ఇక పాపం ఇక దేవుడి యొక్క చిత్తంలో బాగుపడినట్లు లేదు, బాగుపడినట్లు లేదు. మొన్నటి కాల సమయంలో నేను కూడా అర్ధరాత్రి కయ్యోని గురించి మనము చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాము? వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళారు వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళారు వాళ్ళు. కయ్యోను ఏబేలు, నాయన మేము పుట్టక ముందు నువ్వు ఎక్కడున్నావు అని అంటే, పలానా చోట ఉన్నాను. ఎందుకని మీరు వెలివేయబడ్డారు అని అంటే, అది ఒక పెద్ద కథ అయ్యా. అయితే మరలా అక్కడ చేరాలంటే ఏంటి అని అంటే, ఉందయ్యా ఒక సలహా నేను ఇస్తాను, ఒకవేళ దేవునికి ఇష్టమైతే అక్కడికి మళ్ళీ మనం చేరొచ్చు అని అంటే, దేవుడు ఒక నిబంధన ఉంది. మనము ప్రథమ ఫలమై ఉన్నటువంటి మనుషులు కనుక భూమిని పండించుకుని మీరు సంతోషపడండి, తినండి, తృప్తిపడండి అన్నాడు కదా. ఈ భూమిలో ఉన్నట్టు వాటిని మీరు పండించుకుంటూ ఉన్నారు. మరి తమ్ముడేమో గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు, మేకలు కాసుకుంటున్నాడు కదా. మీరు తీసుకుని బలిసినవి మంచి మొట్టమొదటివి తీసుకుని వెళ్ళి మీరు దహన బలిగా మీరు అర్పించండి అయ్యా. దేవుడు ఏమైనా అంగీకరించి మరలా మనల్ని అక్కడికి స్వదేశానికి మరలా తీసుకుని వెళ్తాడేమో అని మనము ఆ నోవహు ఎవరో ఆదాము కయ్యోనుతో చెప్తాడు. ఒక స్టోరీ, ఇది చరిత్ర అన్నమాట. అయితే ఈయన వెంటనే ఆ పని ఆలకించి చేసేసాడు. తొందర ఎక్కువ కయ్యోనికి. హేబేలుకి ఏమో మాట్లాడటానికి కూడా ఇష్టపడేవాడు కాదంటండి, నెమ్మదస్తుడు అంట. హేబేలు నెమ్మదస్తుడు, కయ్యోని ఇదంతా కెలికింది. కెలికినోడే అన్న సరిగ్గా చేశాడయా, శుభ్రంగా చేశాడా? తండ్రి మాటను ఏమన్నా లక్ష్య పెట్టి శుభ్రంగా అదేనా కానీ నెరవేర్చాడా? అది లేదు. నెమ్మదిగా ఉన్నవాడేమో ఏమీ తెలియదు బాబు నాకు, మీరు ఎటంటే అటేనయ్యా అని అనేవాడేమో మంచివి బలిసినవి తీసుకొచ్చాడు. అన్ని డొంకంతా కదిలించిన వాడేమో కుళ్ళిపోయి పుచ్చిపోయి తీసుకొచ్చి దేవుని ముందు పెడితే, వాటినే నీకు ఇచ్చిన వాడు తిరిగి ఆయన ఏం కోరుకుంటాడు? నీవిచ్చే కాదు, నీ హృదయాన్ని కోరుకుంటాడు మొట్టమొదటిగా. అదే పాడైపోయింది తండ్రిలారా, అదే పాడైపోయింది. ఆ పాడైపోయిన దాన్ని తీసుకొచ్చి నాకు బలిగా అర్పిస్తే నేనెందుకు తీసుకుంటాను? రుజువు ఏమిటంటే, దానికి ఏలియా ప్రార్థించినప్పుడు ఆకాశం నుండి అగ్ని కురిపించి అది దహన బలిని దహించేసింది. అది దేవుడు నీతో నిశ్చయముగా నీతో ప్రతిరోజు ఉన్నట్లుగా అది రుజువు అన్నమాట. అది చేయలేదు కయ్యోని జీవితంలో. అందుకే దేవుడు ఇష్టపడలేదు. ఏమి ఇష్టపడలేదు? అర్పణ కాదు ఇష్టపడింది, హృదయాన్ని ఇష్టపడలేదు ముందు దేవుడు. ఆ హృదయం మంచిది కాదు కనుక దేవుడు ఆ అర్పణని అంగీకరించలేదు. ఇంకా కయ్యోని అర్పణ ఏం తీసుకుంటాడు? కయ్యోని తీసుకొచ్చి అక్కడ హేబేలు తీసుకొచ్చి అర్పించలేదు, దేవుడికి చూపించాడు. మంచి ఈవులనని ఆయన గ్రహించాడు, మంచి అర్పణని గ్రహించాడు. ఆ గ్రహించినటువంటి దేవాతి దేవుని మీద ఏం తెచ్చుకున్నాడంటే కోపం తెచ్చుకున్నాడు. ఇక్కడ తండ్రి ఆజ్ఞ, తండ్రి యొక్క మాటని నెరవేర్చిన వాడిగా ఉన్నాడా కుమారుడు? ఉండరండి కొంతమంది కుమారులు. అరే అరే అటు పెద్ద గొయ్యుందరా వెళ్ళొద్దురా అంటే, నేను అటే వెళ్తాను అంటాడు. ఆ చివరాఖరికి ఆ గోతులో పడిపోయినాక ఈ తల్లి బాధలు ఎంత అంత కాదు, ఈ తండ్రి కష్టాలు అంతా ఇంత కాదు. ఎక్కడ తీసుకెళ్ళాలి, ఎక్కడ బాగు చేయించాలి, ఎక్కడ పడిపోయి ఏంటి ఇదంతా ఎవరు తెచ్చుకున్నారు? కుమారులు తండ్రి యొక్క మాటకి లోబడినటువంటి స్థితిలోనే బ్రతుకుతూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం ఇష్టం వచ్చినట్లు మనము మార్గాన్ని ఎంచుకోవడానికి వీలు లేదు. నువ్వు టయాన్ని నిర్ణయించడానికి కూడా వీలు లేదు. నువ్వు ఈ పూట తింటావా, ఆహారం తినవా అనుకోవడానికి కూడా వీలు లేదు. సమయం ఇస్తే తిను, అంతవరకే. ఆమేన్. సమయం ఇస్తే ఆ పూట అక్కడ తినాలి, నువ్వు అంతవరకే. నువ్వు నిర్ణయించుకోవడానికి వీలు లేదు. నిర్ణయము చప్పున నడవవలసింది ఎవరి నిర్ణయం చప్పున నడవాలి అంటే దేవుని యొక్క నిర్ణయం చప్పున మనము నడవాలి. ఎవరిని నిర్ణయం చప్పున మనము టైం చెప్పాలంటే దేవుని నిర్ణయం చప్పున మనము
టైం చెప్పాలి. అంతేగాని మన నిర్ణయం చొప్పున మనము నడవడానికి వీలు లేదు. అయితే దేవునికి గాని మనము మన జీవితాన్ని అప్పగించుకుంటే దేవుడు ఏమని బోధిస్తానంటూ ఉన్నాడు? ఏమని బోధిస్తానంటూ ఉన్నాడు? మంచి మార్గమును నేను నీకు బోధిస్తాను. అసలు నువ్వు మార్గం అంటే ఏంటి? మార్గం అంటే ఏంటి? నువ్వు నడిచే నడవడి సరిగా లేదు, అదే మార్గం అండి. నువ్వు మాట్లాడే మాటే సరిగా లేదు, అదే మార్గం. నువ్వు చూచే చూపే అదే అసలైన మార్గము. అది దేవుని దగ్గర ఉంది. నీ మార్గాలన్నీ కూడా విడిచిపెట్టేశాయి. నువ్వు ఇతరులను అసహించుకునే మార్గము నీది, ఇతరుల్ని తిట్టే మార్గము నీది, ఇతరుల మీద బురద జల్లే మార్గము, ఇతరుల్ని కొట్టే మార్గము, ఇతరుల్ని చంపే మార్గము, అవన్నీ కూడా విడిచిపెట్టేశాయి. నేను నీకు మంచి మార్గమును నేను నీకు బోధిస్తాను. ఎవరంట వారు? యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎవడో. భయభక్తులు కలిగిన వాడు ఎవడో మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలి. దేవుని యొక్క లేఖనము మీతో మాట్లాడుతూ ఉంది. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఎవడో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. తర్వాత వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధిస్తాడు. హల్లెలూయా. వాడికి కోరుకొని తగిన, అంటే ఏదైతే కోరిక ఉందో, అంటే చెడ్డ మార్గముల నుంచి వచ్చేసాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించటం నేర్చుకున్నాడు. ఇప్పుడు అంటూ ఉన్నాడు, దేవుడు భరోసా ఇస్తూ ఉన్నాడు, నేను నీకు మంచి బోధన చేస్తాను, మంచి మార్గాన్ని మీకు నేను ఇస్తాను. హల్లెలూయా. రెండో మాట 2 దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనము. 2 దినవృత్తాంతాలు 14వ అధ్యాయము 7వ వచనము చదువుదాం. 14:7. చదవాలి టకటక. 14:7 చదువుదాం. 14:7. మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలగజేసి ఉన్నాడు. దేశమందు మనము నిరభ్యంతరముగా తిరగవచ్చును. మనము ఈ పట్టణములను కట్టించి వాటికి ప్రాకారములను, గోపురములను, గుమ్మములను, ద్వారబంధములను అమర్చదము గాక. వారు పట్టణములను కట్టి వృద్ధి నొందిరి. స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. దేవుడట యెహోవాను ఆశ్రయించిన వారికి ఏమి కలగజేశాడంటే నెమ్మది కలగజేశాడు. దేవుడిని ఆశ్రయించారు అట, దేవుడిని ఆనుకున్నారు అంట, దేవుని మాట మీద లక్ష్య పెట్టారు అట, దేవుని కార్యాలను చూస్తూ ఉన్నారట. ఆ చూసిన కార్యాల మీద విశ్వాసము ఉంచారట. విశ్వాసము ఉంచిన వారికి యెహోవా అని వారు హృదయములో బలపరుచుకున్న వారికి యెహోవాయే దేవుడని వారు భయభక్తులు కలిగిన వారికి ఏం కలిగిందంటే వాళ్ళకి ఇప్పుడు నెమ్మది కలిగింది. వీళ్ళు శ్రమలు చూడని వారా? చూసిన వారే. ఇబ్బందులు పడని వారా? పడిన వారే. యుద్ధాలు చేయని వారా? చేసిన వారే. యుద్ధాలు చేసి 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 నిలవడానికి కూడా ఇంత స్థలం లేదు. ఇదిగో తాగడానికి గుక్కెడు నీళ్లు లేవు, ఇదిగో వేసుకోవడానికి చెప్పులు లేవు, తొడుక్కోవడానికి వస్త్రాలు లేవు, ఇదిగో తినడానికి ఆహారం లేదు. యుద్ధాలు చేసి 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 అలసిపోయి ఉన్న వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మీరు గనక నన్ను ఆశ్రయిస్తే నేను మీకు నెమ్మదిని ఇస్తానని. నిజంగానే ఆశ్రయించారండి.
నిజంగానే యుద్ధంలో జయము కలిగిందండి. నిజంగానే వారి కాళ్ళకి చెప్పులు తొడిగించాడండి. నిజంగానే వారికి పట్టు వస్త్రములు ధరించాడండి. నిజంగానే వారి కడుపు నిండా ఆహారము పెట్టాడండి. రాత్రి అయితేనేమో ఆయన వెలుగులో ఉన్నాడండి. ఇదిగో ఆయన పగలైతేనేమో ఎండ తగలకుండా ఇదిగో ఆయన వెలుగు మేఘ స్తంభముగా ఉన్నాడండి. ఎండ పడనివ్వలేదు. ఇదిగో రాత్రి వారు చీకట్లో ఉంచలేదు. వారికి భయం కలగలేదు. వారికి భయము అనేటువంటి ఆలోచనే కలగకుండా దేవుడు వారిని పోషించుకున్నాడండి. వారిని ఇప్పుడు వారు ఏమంటూ ఉన్నారనంటే, మేము నిన్ను ఆశ్రయించాము గనకే, అందుకని మేము ఈ పట్టణాలు నిర్మించుకుంటూ ఉన్నామయ్యా, గుమ్మాలు కట్టుకుంటూ ఉన్నామయ్యా, ప్రాకారాలను కట్టుకుంటూ ఉన్నామయ్యా, గోపురాలను కట్టుకుంటూ ఉన్నామయ్యా, మాకు నీ ద్వారానే నెమ్మది కలిగిందయ్యా. ఎందుకో తెలుసా? మేము మా మనసంతా కూడా మీకు అప్పగించాము, మా హృదయం అంతా కూడా మీకు అప్పగించాము. అసూయ లేదు, హేర్స లేదు, ఎదుటి వారిని తునీకరించడం లేదు, అసహించుకోవటం లేదు. ప్రేమ కలిగినటువంటి జీవితాల్ని మేము జీవిస్తూ ఉన్నాము. ఇప్పుడు ప్రేమ మాలో ప్రవహిస్తూ ఉంది. ప్రేమ మాలో ప్రవహిస్తూ ఉంది. దేవుని యొక్క మహాకృపను బట్టి మనము ఎలాంటి స్థితిలో ఉండాలంటే మహాప్రేమ కలిగిన స్థితిలో ఉండాలి. భక్తుడు పాట పాడినట్లు, ప్రేమ ప్రవాహం ఇది, అత్యున్నత ప్రేమ ఇది, కలవరి ప్రేమ ఇది, క్రీస్తు కలవరి ప్రేమ ఇది. చూసారా? క్రీస్తు కలవరి ప్రేమ ఇది. ఆ ప్రేమలో నువ్వు నడుస్తూ ఉన్నావు. ఏ శ్రమ లేకుండా చేస్తా ఉన్నాడు. నీకు నెమ్మది కలుగుతూ ఉంది. ఎవరి మీద నెమ్మది కలిగిస్తానంటూ ఉన్నాడు? ఎవరికైతే నెమ్మది కలిగిస్తూ ఉన్నాడు అంటున్నాడు? దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి నెమ్మది ఇస్తానంటూ ఉన్నాడు. లాస్ట్ మాట నేను చదువుతాను. ఉపదేశమును అంగీకరించి వారికి నెమ్మది. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 33వ వచనం. ఉపదేశమును అంగీకరించి వారికి నెమ్మది అంటండి. సామెతల గ్రంథము, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చినని భయం లేక నెమ్మదిగా నుండును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మాట కూడా అయిపోయింది అక్కడ. ఆ మాట కూడా అక్కడితో అయిపోయింది. ఇంకా ఏమంటున్నాడు తెలుసా? నా ఉపదేశము అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చినను భయము లేకుండా నెమ్మదిగా ఉంటూ ఉన్నాడు. తెలుసా? పగటి వేళ ఎగురు బాణముకైనను, రాత్రి వేళ సంచరించు తెగులుకైనను, చీకటిలో చెప్పండి ఆ మాటమ్మా, అది 91వ కీర్తన అనుకుంటాను. మధ్యాహ్నమందు పాడు చేయు రోగముకైనను నువ్వు భయపడకుండువు, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయము నీ ఎద్దకు రానే రాదు. నువ్వు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని దావీదు భక్తుడు చెప్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. యెహోవాను ఆశ్రయించు వాడికి ఏమరాదంట? ఏ అపాయము రాదు, ఏ అపాయము రాదు, ఏ అపాయము రాదు. ఆయన ఉపదేశమును అంగీకరించాలి. మొట్టమొదటగా ఇక్కడ దేవుడు ఏమంటూ ఉన్నాడంటే, ఉపదేశమును అంగీకరించేవాడు ఎవడో, ఉపదేశమును అంగీకరించేవాడు ఎవడో సురక్షితముగా నివసించును. నివసిస్తాడంట సురక్షితముగా నివసిస్తాడు. ఎలా నివసిస్తాడంటే 91వ కీర్తనలో ఎలా నివసిస్తాడో చెప్తూ ఉన్నాడు దేవుడు. విన్నాం మనం, తెలుసు. ఎలా నివసిస్తాడు? ఏమి భయం రాదు, ఏ దిగులు ఉండదు, ఏ కీడు వచ్చినను భయపడడు, నెమ్మదితోనే సుఖముగానే జీవిస్తాడు అని
ఎవరు చెప్తూ ఉన్నారంటే ఈ సుఖాన్ని గురించినటువంటి అనుభూశాలి అయినటువంటి సొలొమోను చెప్తూ ఉన్నాడు. ఈ అనుభవాలతో నిండుకున్నటువంటి వ్యక్తి, నేను నిలపలేకపోయాను, మీరైనను నిలపండి, ఎవడైతే నిలుపుతాడో. అయ్యా, మనం చెప్పేటప్పుడు కూడా అలాగే చెప్పాలి. దేవుణ్ణి అన్ని గెలుచుకున్నాను కానయ్యా, దేవుళ్ళో నేను అన్ని గెలుచుకున్నానయ్యా, కానీ నేను ఒక్కటి గెలుచుకోలేకపోయానయ్యా. ఏంటి ఆ ఒకటంటే మనసు నిలుపుకోవటం, నా మనసు నిలుపుకోలేకపోవటమే గెలుచుకోలేకపోయానంట. అప్పుడు మన పిల్లోడు మనతో ఏమని చెప్తాడు? మన పిల్లోడు మనతో ఏం చెప్తాడు? నీ బొంద, అదేగా నిలుపుకోవాల్సింది సైతం దానా, అదేగా నిలుపుకోవాల్సింది, నిలుపుకోవాల్సిందే, నిలుపుకోలేదు, అన్ని గెలుచుకున్నానని చెప్తావు, కానీ మనసును నిలుపుకోలేకపోయినా. ఆడంటాడు, ఈడప్పటికే కొంచెం బలం కలిగినాడు, వాక్యంలో దేవుని యందు విశ్వాసం కలిగిన వ్యక్తి వీరుడై ఉన్నాడు కనుక ఆడు తిరిగి కౌంటర్ ఇస్తూ ఉన్నాడు. సైతం దాన్ని నిలుపుకోవాల్సిందే, అది కదా నానా, నిలుపుకోలేదు కదా, అందుకేనే కదా చెడ్డవాడయ్యుండి నువ్వు నాకేం మంచి ఈవుల్ని ఇస్తావు, కానీ చదువుకుంటున్నాను నీ దగ్గర నుంచి మోటాములు, అక్కడికే పోతున్నాలే హోసానా మినిస్ట్రీలోకి, అక్కడే మంచి ఈవులు ఉన్నాయంటగా. చాలా మంది పిల్లలు వల్ల ఎంతమంది సేవకులు ఉన్నారో. నాకు హోసానా మినిస్ట్రీ అంటే నా రక్తము ప్రవహించిపోద్ది. అసలు నేను కూడా అక్కడ ఉండవలసిన వాడిని. ఈ పాటికి ఎక్కడ ఉండేవాడు, ఏ నెల్లూరులోనో ఎక్కడ వేసేవాళ్ళు చక్కగా ఆనందం, ఏ డ్రమ్ములు బొమ్మలు మోసుకుంటా పోయేవాళ్ళు, చక్కగా వెళ్ళేవాడిని నేను. ఈ పెళ్లి పెడాకులు ఏమి లేకుండా ఉండేది, సంతోషం. ఈ పిల్లలు గిల్లలు ఏమి లేకుండా ఉండేది, ఆనందంగా. చూచారా, సంతోషకరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి మనం. ఎక్కడ నెమ్మది అంటే మంచి ఈవులను ఇచ్చే తండ్రి దగ్గర మనకు నెమ్మది కలిగిస్తుంది. ఏంటట, ఈ రోజు నాన్నల దినోత్సవము, ఆ మత్తయి సువార్త 11:11 దీన్ని కలిపి మనం ధ్యానిస్తే, తండ్రి ఇవ్వలేనటువంటి నెమ్మది ఎవరిస్తారంట? కుమారుడు ఇస్తాడంట. ఎవరికి? ఈ లోకంలో మనకు నెమ్మది లేదు, మన కుమారుడు మనకి నెమ్మదినిస్తాడు. ఎక్కడెక్కడికి వెళ్ళి నెమ్మది ఇస్తాడు? నువ్వు కష్టపడి శ్రమ వచ్చి నీ కుమారుడిని చదివిస్తే దాని ద్వారా నీకు నెమ్మది కలుగుతుంది. నిన్నును నీ కుమారుడిని సృష్టించినటువంటి సృష్టికర్త ఇప్పుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఇక్కడ నెమ్మది కలిగి ఉండాలి అంటే మీరు మంచి ఈవులను మీరు సంపాదించుకోవాలి. ఏంటి ఆ మంచి ఈవులు అంటే? ఒకటి మార్గమై ఉన్నది, ఒకటి యథార్థత అయి ఉన్నది, ఒకటి నీతి అయి ఉంది. ఆ 3 మార్గాలు నువ్వు వెంబడిస్తే నీకు నెమ్మది. ఏంటి ఆ నెమ్మది అంటే? ఒకటి భయభక్తులు, రెండోది ఆయన ఆశ్రయించటము, మూడోది ఆయన ఉపదేశమును అంగీకరించటము. హల్లెలూయా. అది మనకి నేర్పిస్తున్నటువంటి యేసయ్య మాటలు, విలువ కలిగిన మాటలు. ఈ రోజున మనము కూడా మన బిడ్డలకి నేర్పించుకోవాలి. ఈ మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. తండ్రులైన వారందరూ కూడా లోనికి వచ్చేయండి. చక్కగా అమ్మలు మన కోసం కేకులు తీసుకొని వచ్చారు. అట్లాగా కేకులు కూడా కట్ చేద్దాము.